నమస్తే. బాగుంది కదా ఆరోగ్యం? ఉమ్. మేడం ఆరోగ్యం కొంచెం బాగుంది కదా? తేలిగ్గానే ఉంది మేడం. కొంచెం వీక్నెస్ తప్ప కానీ మిగతా అంతా బానే. ఓకే. వసంతలత, నువ్వు కూడా కొంచెం మొదలుపెట్టినా ఎర్లీగా రా. అందరూ లేట్ గా వస్తుంటే మళ్ళీ మనం క్లాస్ పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది. 30 కల్లా, లేదా అంటే ఒక 2 నిమిషాల ముందు వచ్చింది అందరూ. ఉమ్. మొదలు పెట్టండి వసంత గారు. ఇవాళ శుష్క వేదాంత తమో భాస్కరం లక్ష్మీవారం కదా. ఓకే, అలాగే. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఫిబ్రవరి 26 శ్రీ మలయాళ స్వామి గారు రచించిన శుష్క వేదాంత తమో భాస్కరం అనే పుస్తకం నుంచి లక్ష్మీ మేడం గారు మనకి చదువుతూ వివరిస్తారు. గిల్టునగా మంచి బంగారము భావం ఎంత దనుక ఉండునో, అజ్ఞుల యొక్క బూటకములు పన్నాగములు అంతదాకా లోకములో నిలకడ కలిగి ఉండును. అంటే గిల్టునగే బంగారం అన్న భావన ఎంతకాలం ఉంటుందో, అజ్ఞానుల యొక్క భావాలు కూడా అలాగే పన్నాగాలు అంతదాకా లోకంలో నిలకడ కలిగి ఉంటాయి. నిజం ఎప్పుడు గోచరమగునో అప్పుడు జనుల యొక్క అంధక విశ్వాసములన్నీ తొలగిపోవును. మరల దానిని నిలబెట్టుట ఎట్టి వారికైనను తరము కాదు. దీపము యొక్క దగ్గరకు చీకటిని తీసుకొని వచ్చుటకు ఏ ప్రయత్నము చేసినను అది రాజాలనట్లు మోసకృత్యములేమియో మరల జరగజాలం. అయితే ఈ జీవితం అంతయు గురువు యొక్క ఆజ్ఞా నిర్వహణము కొరకు సమర్పించిన ధీసాలురగు నారీమణులను, ధైర్యశాలురగు పురుషుల స్వత్తములను మనకు కావలసి ఉండును. గురువునకు సమర్పించిన వారు గురు స్వరూపులే అగుదురు. అగ్నికి సమర్పించిన కర్పూరము అగ్నిగాక మరి ఏమై ఉండును? ఇట్టి నమ్మకము కలవారు ధన్యాత్ములగుదురు, కృతకృత్యులగుదురు, జీవన్ముక్తులగుదురు. అయితే మహాభాగ్యవంతులకు మాత్రమే అది లభించును. ఆరు వృక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే. అంటే యోగం అంటే జ్ఞానయోగాన్ని, ధ్యాన యోగాభ్యాస దశని ఎక్కనిచ్చించిన మునేహే. ఆరు వృక్షం అంటే ఎక్కనిచ్చించిన. అలాంటి యోగికే, అలాంటి ముముక్షువుకి నిష్కామ కర్మ యోగము అంటే నిష్కళంకమైన అనుష్ఠానము సాధనమని చెప్పబడుతోంది. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. అంటే తన చేతనే వివేకము గల మనశ్చేత విషయములందు ఆసక్తి లేని పరిశుద్ధ మనస్సు చేత సంసార సాగరమందు మగ్నులైన తాము ఉద్ధరించుకొనవలెను, గట్టున చేర్చుకొనవలసిందని శ్రీకృష్ణ భగవానులు అభ్యాసి విషయమై, ముముక్షుని విషయమై, జిజ్ఞాస విషయమై ఉపదేశించిన ఈ దివ్యములైన 2 వాక్యములు ఆస్తిక బుద్ధి గలవారికి చాలును. దీనిని అనుసరించియే ఇంతవరకు చెప్పినదంతయు అని గ్రహించుకొనవలెను. ఇదే మీకు దివ్య దృష్టి కలుగజేయనది. గుణముల విషయమై 14వ అధ్యాయంలో ఉపదేశించిన చూడుడు. ఇక ఇవన్నీ సంగ్రహముగానే చెప్పబడును. సత్వం రజస్తమైతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ అర్జున, ప్రకృతి వలన పుట్టుకగల సత్వము, రజస్సు, తమస్సు అనేది గుణములు దేహమునందుండు నాశరహితుడైన ఆత్మను బంధించుచున్నవి. అనగా ఒక పశువు దాని కొమ్ములను ముందు పాదములను వెనుక పాదములను ముందు పాదములను వెనుక పాదములను 3 త్రాళ్లచే కట్టించిన ఎట్లుండునో అలాగుననే దాని కొమ్ములు ముందు పాదములు వెనుక పాదములు త్రాళ్లచే కట్టించిన ఎట్లుండునో అలాగే ప్రకృతి వలన కలిగిన ఈ 3 గుణములు నాశరహితమై శుద్ధమైన ఆత్మను మలినము గావించి ప్రపంచంతో బంధించుచున్నవి. వీని ఒక్కొక్క దాని లక్షణము ఈ అధ్యాయంలో విస్తారంగా కనందగును. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. అంటే రజస్తమో గుణములు నడిచి సత్వం అభివృద్ధిమై
అట్టి రజస్తమస్సుల యొక్క తిరోధాన దశయందు స్వజన్యములకు జ్ఞాన సుఖాదులను ఒక్క నిమిషం. స్వజన్యములకు కర్మములను కలిగించును. తమస్సత్వములను అణించి రజస్సు వృద్ధి చెందినదై స్వజన్యములకు కర్మలను కలిగించును. రజస్వత్వములను నడించి తమస్సు వృద్ధి నొందినదై స్వజన్యములను జ్ఞానాపహారకంబులకు అగు ప్రమాద ఆలస్యాదులను కలిగించును. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమన్నా, సత్వగుణము కలిగి ఉన్న అప్పుడు రజస్తమో గుణములు లయమునందుననియు సత్వగుణ సంబంధ జ్ఞానాదులే కలిగి ఉండుననియు అలాగున రజోగుణము గాని తమో గుణము గాని కలిగి ఉన్నప్పుడు తదనుగుణ వృత్తులు కలుగుననియు తెలుసుకొనడమైనది. ఏది ఎక్కువ ఉంటే ఆ లక్షణం. ఇదే మనం ఇక్కడ తేల్చవలసిన విషయం. ఇప్పుడు కొందరు గురువులు సత్వగుణము చే కలగవలసిన జ్ఞానము కలవారమని చెప్పుచు రజస్తమములకు గుణములు కలిగి వర్తించుచున్నారు కదా. ఇది ఎట్లు సమన్వయము చేయనగును? ఇందువలన మనం గ్రహించవలసినదేమనా, వీరు వాక్కుతో మాత్రము సత్వగుణము చే కలిగిన జ్ఞానము కలవారి వలె చెప్పుచున్నారే గాని యథార్థములో తమో గుణములో గాని రజోగుణములో గాని ఉండు వారిని గ్రహించుకొనవలెను. అంటే మాటలతో సత్వగుణం వాళ్ళలా మాట్లాడుతున్నారు, యథార్థంగా రజోగుణం తమో గుణం ఉన్నవారు. అయితే శ్రవణము చేయుచుండి వచ్చును, అనుష్ఠానం ఆచరణలో ఉండేలాగున చూచుకొని చుండవలెను. వసంత ఋతువు సంప్రాప్తమగినప్పుడు వనమంతయు పుష్ప పల్లవ లతాదులచే శోభాయమానమై సుగంధమయమై మనోహరమై ఉండవలసినదే కదా. వసంత ఋతువు అని చెప్పుచూ హేమంత శిశిర ఋతువుల వలె వనమంతయు పుష్పలతా పల్లవ శూన్యమై వికార రూపము కలిగి ఉండవచ్చునా? అలాగే జ్ఞానము గలవారు సత్యశాంత దయాధర్మాది గుణములు చే సర్వజన హృదయాహ్లాదకరులై ఉండవలసినదే గాని దుర్గుణ దురాచార దుష్టకృత్యములు కలిగి చూచెడు వారికి అందరికీ భయంకరులై ఉండుట తగునా? సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. ఈ శరీరమందుండు శ్రోత్రత్వ చక్షుర్జిహ్వాఘ్రాణాదులకు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనస్సు మొదలగా అంతరింద్రియములు సమస్త ద్వారములందును ప్రకాశముగు నిర్మల జ్ఞానము ఎప్పుడు కలుగుచుండునో అప్పుడు సత్వగుణం వృద్ధి ఉన్నదని గ్రహించుకొనవలెను. ఈ శ్లోకం కూడా బ్రహ్మనిష్ఠులకు ప్రాణం వంటిది. సత్వగుణము కలిగినప్పుడు సర్వేంద్రియములు శుద్ధములై ఉండుననియే భగవానులు ఉపదేశించి, ఒక ఇంద్రియము రజోగుణము, ఒక ఇంద్రియము తమో గుణము, ఒక ఇంద్రియము సత్వగుణము కలిగి ఉండటకు అవకాశము లేదు. స్థాళీ పులాక న్యాయం అనుసరించి ఆయా గుణములు కలుగునప్పుడు అన్ని ఇంద్రియములను ఆ గుణములకు అనుకూలముగానే ఉండును. స్థాళీ పులాక న్యాయం అనగా స్థాళీ అనగా తపేళ అనియు, పులాకమనగా పులగమనియు అనగా పొంగలి అనియు గ్రహించవలను. ఒక పాత్రలో ఒకే రకం బియ్యం అంతటా సమముగా నిప్పును జలమును కలిగి వండునప్పుడు బియ్యం అంతా ఒకే విధముగా ఎలాగున ఉడుకునో అలాగే సత్వగుణం కలిగినప్పుడు అతని సమస్త వృత్తులు సత్వగుణములు సత్వగుణం అయ్యే ఉండును. అనగా ఆహారమును వర్తనమును వాక్కును సంకల్పమును అట్లు కనిపించుట అంతయు సత్వగుణముగానే ఉండవలెనని. కొందరు గురువులలో అట్లు కనిపించుట లేదు. కొన్ని విషయములు తమో గుణముతో సంబంధించినవి, కొన్ని రజోగుణముతో సంబంధించినవి కనిపించుటచే వీరికి సత్వగుణము కలిగి జ్ఞానోదయము కాలేదని గ్రహించుకొనవలేను. ఎందుకనగా సత్వా సంజాయతే జ్ఞానం, జ్ఞానం రజసో లోభ ఏవ చ.
ప్రమోదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము కలిగినప్పుడు జ్ఞానం ఉదయమగును. రజోగుణము కలిగినప్పుడు పేరాశయు లోభితనమును కలుగును. తమో గుణము కలిగి ఉండినప్పుడు ప్రమాదము అజాగ్రత్తయు, ఒకటి చేయదానికి మరి ఒక్కటి చేయుటయు, అన్నిటికీ విపరీతార్థము చేయుట కలుగుచుండును. ముఖ్యముగా తమో గుణము జ్ఞానమును కలుగచేయక అజ్ఞాన కార్యమునే చేయించుచుండును. అయితే ఇప్పుడు భగవద్భక్తులు బ్రహ్మనిష్ఠులు చేయవలసిన కార్యమేమి అనే విషయం ఈ క్రింది శ్లోకముచే కృష్ణ భగవానుడు ఉపదేశించుచున్నారు. కృష్ణ భగవానుడు ఉపదేశిస్తున్నారంటే అవన్నీ కూడా భగవద్గీతలోవి అని అర్థం అన్నమాట. గుణానేతానతీత్యత్రీన్ దేహే దేహి సముద్భవాన్ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్విముక్తో మృతమశ్నుతే. అంటే ఆత్మ దేహము వలన పుట్టిన మూడైన ఈ సత్వరజస్తమో గుణములను దాటి పుట్టుక చావు ముదిమి దుఃఖములు అను వాణి నుండి విముక్తుడై మోక్షమును దైవ సాక్షాత్కార జ్ఞానమును పొందుచున్నాడు. ఓ పరిశుద్ధాత్ములకు సోదరులారా సోదరీమణులారా, శ్రీ భగవద్వాక్యమును వింటిరా. సత్వగుణము కలుగునప్పుడే జిజ్ఞాస కలుగుననియు చెప్పుచుండగా ఇప్పుడు వేదాంతమును బోధించు వారికి సత్వగుణమైనను లేకపోవుట ఆశ్చర్యకరము కదా. అశుద్ధ గుణములను శుద్ధ గుణములను విశుద్ధ గుణము చే తొలగించిన మాత్రమే గుణములు అతిక్రమించి ఉండు కేవలాత్మైక స్థితి కలుగును. మూడు గుణములను ఉపదేశించిన తర్వాత గుణత్రయాతీతుని లక్షణం ఈ అధ్యాయముననే ఉపదేశించి ఉన్నారు. దీనివల్ల గుణత్రయములకు అతీతమే సాక్షాన్ముక్తి అని తెలుసుకొనవలేను. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. సంగము లేక సాక్షివలే నుండువాడే ఎవడు సత్వరజస్తమో గుణాదుల చేత స్వరూప జ్ఞానము నుండి చలింపచేయబడడో కార్యకారణ విషయములుగా నుండు రుణముల నుండుట చేతనే తదనుగుణ్యములకు గుణములు ప్రవర్తించుచున్నవి అని ఏ బ్రహ్మనిష్ఠుడు వివేక జ్ఞాని తెలుసుకొనిచున్నాడో, ఎవ్వడు గుణములు వృత్తులచే చలింపడో అతడు ప్రకృతి గుణములు లేని జ్ఞాని అని తెలుసుకొనవలెను. మళ్ళీ చదవనా. సంగము సాక్షివలే ఉండివాడై ఎవడు సత్వరజస్తమో గుణాదుల చేత స్వరూప జ్ఞానం నుండి చలింప చేయబడడో కార్యకారణ విషయములుగా ఉండే రుణములు ఉండుట చేతనే తదనుగుణ్యములకు గుణములు ప్రవర్తించుచున్నవి అని ఏ బ్రహ్మనిష్ఠుడు తెలుసుకొనిచున్నాడు. ఎవ్వడు గుణముల వృత్తుల చే చలింపడో అతడు ప్రకృతి గుణములు లేని జ్ఞాని అని తెలుసుకొనవలెను. ఇప్పుడు మనం ప్రారంభించిన విషయమును ఉత్కృష్టములకు శాస్త్రయుక్త అనుభవముచే లోకమునకు తెలుపడమైనది. ఇక ఈ మూడు గుణములు లక్షణములు ఒక్కొక్క శ్లోకముచే మనుస్మృతిలో విశదీకరించబడిన వానిని క్రింద తెలిపెద. పంచీకరణము సాంఖ్యము విచారణ చేయువారు ఈ మూడు గుణములను విచారణ చేయకపోవటం చాలా పొరపాటు. అందువలననే ప్రకృతి గుణముల నుండి విముక్తి కలగక ఉన్నారు. మనుస్మృతి అధ్యాయం. యో యదైషాం గుణో దేహే సాకల్యేనాతిరిచ్యతే స తదా తద్గుణ ప్రాయం తం కరోతి శరీరిణం. ఈ త్రిగుణములన్నీ దేహుల కన్నను ఏ దేహమునందు ఈ మూడు గుణములులోనే ఏ గుణం ఎప్పుడు పూర్తిగా హరించి ఉండునో అప్పుడు ఆ దేహిని ఆ గుణము కలవానినిగా ఎరుగవలను. సత్వం జ్ఞానం తమో జ్ఞానం రాగద్వేషౌ రజస్మృతం ఏతద్వ్యాప్తి మదేతేషాం సర్వభూతాశ్రితం వపుః. సత్వాది గుణముల లక్షణములు చెప్పబడుచున్నవి. సత్వగుణమునకు జ్ఞానమే లక్షణము, తమో గుణమునకు అట్టి జ్ఞానమునకు విరుద్ధమగు అజ్ఞానము కలిగి ఉండుట లక్షణము. రజోగుణమునకు దృశ్య విషయములలో ప్రీతియు తన అభిప్రాయమునకు భిన్నులైన వారిపై ద్వేషము కలిగి ఉండుట లక్షణము. సత్వగుణమునకు సదా సంతుష్టియు, రజోగుణమునకు ఎల్లప్పుడూ అసంతుష్టియు, తమో గుణమునకు సంతతము విషాదమును లక్షణములుగా ఉండును. త్రయాణమపి చైతేషాం గుణానాం యః ఫలోదయః అగ్ర్యో మధ్యో జఘన్యశ్చ తం ప్రవక్ష్యామ్యశేషతః. ఈ సత్వాది గుణములు మూటిలో వరుసగా ఉత్తమ మధ్యమ అధమ రూపమైన ఫలము కలిగించున్నట్టి దానిని ముఖ్యముగా చెప్పెదను.
వేదాభ్యాస్తస్తపో జ్ఞానం శౌచమింద్రియ నిగ్రహ ధర్మ క్రియాత్మచింత చ సాత్వికం గుణలక్షణం. వేదాధ్యయనము, దీని యందు ఉపనిషత్తు భగవద్గీతాది పఠనం, శ్రవణ నారాయణాది యంత్ర జపం కలిగి ఉండును. తపస్సు చేయుట, జ్ఞానాభ్యాసము కలిగి ఉండుట, బాహ్యాభ్యంతర శుద్ధి కలిగి ఉండుట, ఇంద్రియములన్నింటినీ స్వాధీనములో నుంచుట, సత్కర్మానుష్ఠాన పరుడై ఉండుట, ఆత్మజ్ఞానమునందు ఆసక్తి కలిగి ఉండుట, ఇవి సత్వగుణం యొక్క కార్యములు. ఇంకా ఆరంభరుచిత ధైర్య మసత్కార పరిగ్రహ వినియోపసేవాచాజస్రం రాజసం గుణలక్షణం. ఫలమును కోరి కర్మల చేయుట, స్వల్ప కార్యమందైన అధైర్యపడుట, కాని పని చేయబోనుట అనగా నిర్వహింప శక్తి లేని కార్యములలో ప్రవేశించుట, అసంభవ కార్యములు చేయుట, ఎల్లప్పుడూ శబ్దస్పర్శ రూపరస గంధాది విషయములను అనుభవించేలాగున ఉండుటయు, ఇవి రజోగుణవంతుని కార్యములు. లోభ స్వప్నో ధృతి క్రౌర్యం నాస్తిక్యం భిన్న వృత్తిత యాచిష్ణుత ప్రమాదశ్చ తామసం గుణలక్షణం. పేరాస, ఉన్నదానిలో శక్తి కొలది దాన ధర్మములు చేయకుండుట, ఎక్కువ నిద్ర, అధైర్యం, భయము కలిగి ఉండుట, క్రూర స్వభావము కలిగి ఉండుట, గురుదైవ శాస్త్రములలో విశ్వాసము లేక ఉండుట, సదాచార రాహిత్యం, యాచించు స్వభావం, కలిమియు, వసతియున్నను ధర్మగుణము కలవాని, వసతియున్నను ధర్మమందు ఆసక్తి లేని చేయవలసిన సరిగా చేయకపోవుట, ఇవి తామస గుణము కలవాని కార్యములు. తమసో లక్షణం కాము రజసస్త్వర్ధ ఉచ్యతే సత్వస్య లక్షణం ధర్మ శ్రేష్ఠ్యమేషాం యథోత్తరం. తమంబునకు కామమే ప్రధానంగా కలిగి ఉండుట లక్షణం, స్వార్థ పరత్వమే రజోగుణ లక్షణం. ధర్మమందు ప్రీతియు ధర్మానుష్ఠానమును సత్వగుణ లక్షణం. ఈ కామాదులలో నీది మీదిది మేలైనది. దేవత్వం సాత్వికాయాంతి మనుష్యత్వం చ రాజసాః తిర్యత్వం తామసా నిత్యమిత్యేషా త్రివిధా గతి. ఎవరు సత్వగుణమునందు నిలకడ కలిగి ఉందిరో వారు దేవత్వమును పొందుదురు. ఎవరు రజోగుణమునందు నిలకడ కలవారో వారు మానవత్వమును పొందుదురు. ఎవరు తమో గుణము కలవారులో వారు భూత ప్రేత పిశాచములుగా గాని క్రూరములకు మృగపక్షాదులుగా గాని జన్మింతురు. ఇంద్రియాణం ప్రసంగేన ధర్మస్యాసేన నేన చ పాపాన్ సంయాతి సంసారమవిద్వాంసో నరాధమాః. ఇంద్రియములను విషయములందు ప్రవేశింప చేయుట బట్టియు కార్యములను చేయుట బట్టియు పాపకార్యములు ఒకవేళ చేసినను వానికి సరి అయిన ప్రాయశ్చిత్తాది ధర్మములను చేయమెంబట్టియు మూఢ మానవులు హీన స్థితిని పొందుదురు. కావున ఒకవేళ ప్రమాదము చే తప్పు కార్యములలో పడిపోయినో వెంటనే ప్రాయశ్చిత్త ఉపవాస అన్నదానాదులు చేసి శుద్ధుడు కావలే. ఇక గుణత్రయమును గురించి ఈ అధ్యాయములో విస్తారముగా గనందగను. ప్రాయశ్చిత్తములన్నింటిలోనూ ఈ క్రింది చెప్పు విధములు అత్యుత్కృష్టమైనవని సూత సంహిత యందు చెప్పబడింది. అన్నపానాది బిర్భక్త్యా బ్రహ్మనిష్టం సమర్పయేత్ సర్వ పాప వినిర్ముక్త సంకరం యాతి మానవ. అన్నపానాదులను భక్తి శ్రద్ధలతో బ్రహ్మనిష్ట గల వానికి సమర్పించినేని సర్వ పాపముల నుండి విముక్తి కలిగి మానవుడు సర్వేశ్వరుని పొందగలుగును. మరియు భర్తృహరి పతన విషయమై ఇలాగును తెలిపి ఉన్నాడు. యథా కందుక పాతేనోత్పత్త్యార్యః పతన్నపి తథాత్వనార్యః పతతి మృత్పిండ పతనం యథా. సజ్జనుడు ప్రమాదవశముచే హీనస్థితి చెందినను రబ్బరు చెండు క్రింద పడినను వెంటనే పైకి లేచినట్లు లేచును. ఉన్నత స్థితి యందుండి దుర్జనుడు హీనస్థితి నొందిన మట్టి ముద్ద క్రింద పడినట్లే ఉండునట్లు విషయములలో నుండి పతన కారణం నుండి విముక్తి నొంద నిశ్చింపడు.
ఇక బ్రహ్మనిష్ఠులు భగవద్భక్తులు పతితులు అగుటకు మరి ఒక కారణము కలదు. బ్రహ్మనిష్ఠులు భగవద్భక్తులు పతితులగడానికి ఇవి చాలా జాగరూకతతో విచారణతో నుంచదగిన విషయం. అదే మన కొందరు భక్తురాండ్రును భజనాది కార్యములు చేయనప్పుడు ఒక్కొక్కరు భుజములు మీద చేతులు వేసుకుంటయు ఆలింగనములు చేసుకుంటయు కలదు. అయితే అది పరమ పవిత్ర ప్రేమభావంతో కూడినదైనను అందరికీ అట్టి భావము కలుగుట దుస్తరం. అనగా అలాంటి కార్యములలో ప్రవర్తింపకుండుటే మంచిది. ప్రేమకు భ్రమయై పరిణమించు స్వభావం ఒకటి కలదు. కావున శ్రేష్ఠులైన వారందరూ లోకహితముగా ప్రవర్తించు వారగుటచే ఇట్టి కార్యములలో జాగ్రత్త కలిగి వర్తించుట మంచిది. మరికొందరు గురు ఆరాధన కాలములో గురుపుత్రులైన వారిని మాత్రము ఏకాంత స్థలములో చేర్చుకుని తక్కిన వారిని ఎవరిని రానివ్వక గురు ప్రసాదమును స్వీకరించి స్త్రీ పురుషులందరూ ఒక్కొక్కరు ఎంగిలి చేసుకుని ఇంకొకరి నోటిలో పెట్టుటయు వారెంగిలి చేసి వీరి నోటిలో పెట్టుటయు జరుగుచున్నది. ఇక అభేద భావనని తలంచి ఒకరి నోటిలో గల ఎంగిలి మరొకరి నోటిలో ఉమియుటయు కలుగుచున్నది. దీని యందు స్త్రీ పురుషులు ఒక్కొక్కరికి ఈలాగు చేయుట చాలా అపాయమునకు హేతు అగుచున్నది. ఈలాగున చేయుట అభేద జ్ఞానమని చెప్పుదురు. ఎవరైనా వివేక జ్ఞానులు ఇట్లు తగదని తెలిపినచో వారికి భేదము పోలేదనియు సాధుగోష్ఠిలో నుండుటకు అర్హత కలగలేదనియు చెప్పి నిందింతురు. ఇలాంటి కార్యములన్నీ వివేకవంతులు చేయదగినవి కావు. ఇంకనూ ఎన్నియో చెప్పరాని చేయరాని కార్యములు జరుగుచుండును. సారాయి మాంసము మొదలైన రాక్షసాహారములను హీనభావముతో ఒక్కొక్కరును వాడెదరు. ఇది అంతయు చూచిన వైశాచిక కృత్యము కన్నా ఎక్కువ ఏమీ కాదని వివేకులకు తోచును. ఇక నిండా హేయమైన పదార్థములను సారాయిలో గాని పంచామృతములో గాని కలిపి సేవింతురు. దానిలో చతురక్షరి అష్టాక్షరి మొదలగు పరమ పవిత్రమైన పేర్లతో అపవిత్ర వస్తువులను కల్పుదురు. ఇది అంతయు చూచినా అది మా సూకర వేదాంతమే గాని సూరి జనుల జ్ఞానము కాదని తెలియగలదు. ఇట్టి వాక్యములన్నీ పరిశుద్ధ వాణి గల వారు చెప్పందగినవి కావు. అయితే ఇట్టి తరుణములో కూడా లోకమెట్టి గాఢాంధకారములో కూడి ఉన్నదని వినునప్పుడు ఎంతయో మనఃపరితాపము కలుగుచున్నది. మరికొందరు గురుపుత్ర పుత్రికలు మాకు భేదము లేదని ఏకశయ్య ఆరోహులై ఉండువారు కూడా కలరు. వీరికన్నింటికి కారణమడిగినా మాకు భేదము లేదనియే తెలుపుదు. ఇట్టి వారిలో అనేకులకు బాధ కలిగినట్లు మనము వినుచున్నాం. ఇదంతయు అభేద జ్ఞానము గాని అద్వైత జ్ఞానము కాని భేదము లేని పని కాని కాదు. ఇది అవివేక మూఢాంధ మోహమే గాని మరి ఒకటి కాదు. ప్రకృతి యందు దృశ్యములో అభేదము కలగదు. అట్టి అభేద జ్ఞానం ఆత్మలో మాత్రమే కలుగును. కనుకనే ధీమంతులు అభేద జ్ఞానమును హృదయములో పెట్టి సంరక్షించిరి. కనుకనే అద్వైతమనే భావములో ఉంచవలను గాని క్రియలోనికి తీసుకొని రాకూడదని శంకరులు ఉపదేశించిరి. భావాద్వైతం సదా కుర్యాన్ నాద్వైతం గురు సన్నిధౌ అని ఉపదేశించుటకు కారణం ఇదియే. ఎవరైనా మహాసిద్ధ పురుషులు దృశ్యమును తన ఇష్టానుసారము మార్చ శక్తి కలిగిన అట్టి వారు మాత్రమే బాహ్య కృత్యమున పై చెప్పిన అభేద వర్తన కలిగి ఉండవచ్చు. లేనిచో దాని వల్ల బాధయే కలుగును. అనేకులకు కలుగుచున్నది కలుగగలదు. దృశ్యములో ఏకత్వం ఎవరి చేతను సాధ్యము కాదు. సూర్యుని చంద్రుని వలె చల్లదనముగాను చంద్రుని సూర్యుని వలె ఉష్ణముగాను చేయ శక్తి గలవారికే అది సాధ్యపడు. అగ్నిలో కూర్చున్న ఎవరికి కాలదో విషము త్రాగిన ఎవనికి అపాయం కలగదో అట్టివారే ఇలాంటి కార్యములు చేయవలెను. ఎవరు గోవుకున్ను పెద్ద పులికిన్ని ఐక్యము చేయగలరు, ఎవరు పిల్లికిన్ని ఎలుకకున్ను ఐకమత్యము చేయగలరు, ఎవరు గరుత్మంతునికి పాముకున్ను సమత్వము చేయగలరు, ఎవరు జింకను సింహమును ఏకము చేయగలుగుదురు, ఎవరు తననున్న జగత్తును ఇచ్ఛానురూపముగా మార్పశక్తి గలవారు అట్టివారు మాత్రమే ఇలాంటి కార్యమున ప్రవేశింపవలను. తక్కిన వారందరూ ప్రేమయు భేదరహిత జ్ఞానమును హృదయంలో నుంచి వర్తించిన చాలు ధన్యాత్ములు కాగలరు.
పై చెప్పిన కృత్యముల్లో కొన్నింటిని యోగ మహిమ గలవారు చేయగలవారు గాని అది అప్పుడే ఉండును, మరల ఉండదు. అట్లుండకూడదు. రూపు చేయు వస్తు రూపు చేయు వస్తువు ఎల్లప్పుడూ అలాగుండిన మాత్రమే అది మారుదల పొందిన దానికి గురుతగును. అయినను పిచ్చుకపై బ్రహ్మాస్త్రము ప్రయోగింపతలంచినట్లు గొప్ప జ్ఞానవంతులకు మహాపురుషులకు ఒకవేళ కొంత శక్తి కలిగి ఉన్నను వారు దానిని దుర్వినియోగపరచరు. ఎందుకనగా వారి యొక్క ఆచరణ చూచియే ఇతరులు ఆచరింపగలరని వారికి తెలియదు. కనుకనే శ్రీకృష్ణ భగవానులు గీతయందు ఇలాగను ఉపదేశించిరి. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకంతదనువర్తతే. ఇక్కడ అక్షరం తప్పు వచ్చింది. బుద్ధి జ్ఞానము యోగ్యత గలవాడు ఏ ఏ కర్మములను ఆచరించున్నాడో ఆయా కర్మమునే పామరులైన తక్కువ మనుషులను ఆచరించుచున్నారు. ఆ గొప్పవాడు ఏ శాస్త్రములు ప్రమాణములుగా తలంచుచున్నాడో పామర జనులు ఆ శాస్త్ర పద్ధతులనే ఆచరించుచున్నారు అని భగవాన్ ఉపదేశించిన సంగతి జ్ఞాపకములో నుంచవలెను. అవును, నేను ఒక పాయింట్ చెప్పాలి. ఇప్పుడు పిఎల్ఎన్ ప్రసాద్ గారు ఒక గ్రూప్ పెట్టారు. అందులో ఎక్కువగా థియోసఫీ తాను ట్రాన్స్లేట్ చేసిన విషయాలు రాస్తున్నారు. బానే ఉంది. కర్మ సిద్ధాంతం, మరణానంతర స్థితి, ఇన్నర్ లైఫ్ అని లెడ్బీటర్ రాసినవి అలాంటివి కొంచెం కొంచెంగా పెడుతూ ఉంటారు. దాని పేరు ఆయనేమో అంటే మీ నెంబర్ ఇస్తే మాట్లాడి వీళ్ళకి నిజంగా ఆధ్యాత్మికత పని ఉందా అన్న వాళ్ళని జాయిన్ చేసుకుంటాను అన్నారు. వసంత గారికి చెప్పాను కదా, చెప్పాను ఒకసారి. అంతర్ముఖం అన్న గ్రూప్ దాని పేరు. మీ నెంబర్లు ఇవ్వనా వసంతలత? నేను వసంత గారి నెంబర్ కూడా ఇవ్వనా? ఏమిటి లక్ష్మి అంటున్నావు? పిఎల్ఎన్ ప్రసాద్ గారిని దివ్యజ్ఞాన సమాజంలో ఎన్నో పుస్తకాలు ట్రాన్స్లేట్ చేశారు. తెలుగు పిహెచ్డి చేసి ప్రిన్సిపల్ గా ఉండి ఆయన అంతర్ముఖం అని గ్రూప్ పెట్టారు. అది ఆయన ఏమన్నారంటే, నేను చూస్తున్నాను అప్పుడే, అంటే నేను రెస్పాన్స్ ఇవ్వడం తక్కువ. అతను అన్నారు మరి రెస్పాన్స్ ఇస్తే బాగుంటుంది కదా ఒక చిన్న మాటగా అని. అయితే ఏంటంటే అందులో చాలా మంచి విషయాలే పెడుతున్నారంటే ఆయన ట్రాన్స్లేట్ చేసిన అన్ని థియోసాఫికల్ థింగ్సే. కర్మ, పునర్జన్మ, మరణానంతర స్థితి, ఇంకా అలాంటి చాలా చాలా శరీరాలు, మానవుడు, అలాంటి పాయింట్స్ ఆయన ట్రాన్స్లేట్ చేసిన విషయాల్లో పెడుతూ ఉంటారు. అయితే అంతా మంచి విషయాలే పెడతారు థియోసాఫికలే. అయితే అతను ఏమన్నారంటే వాళ్ళ నెంబర్ ఇస్తే నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఆధ్యాత్మిక తపన ఉన్నదంటేనే చేర్చుకుంటాను అన్నారు. అందుకని చెప్పి ఆయనకి నేను ఇప్పటి వరకు ఒకరి నెంబరు పెట్టలేదు. అంటే అంటే మనం ఏం చేయాలి? ఆ నంబర్ ఇచ్చానుకో, ఆయన మాట్లాడారనుకో, ఏదో మనం మాట్లాడతాం. ఆయన ఏం చేస్తారు? ఆయన అడిగిన ప్రశ్నల్ని బట్టి ఆయన ఏదో తెలుసుకుంటారు, వాళ్ళని చేరుస్తారు. అర్థమైందా? ఆ చేర్చితే నేనేం అబ్జర్వ్ చేశాను, ముందు నాతో చేర్చారు. అందులో నేను చూసే అన్ని కూడా మంచి విషయాలే పెడుతున్నారు. అంటే ఏంటి, మనం తెలుసుకోవాల్సిన విషయాలే. ఆయన చాలా చాలా పుస్తకాలు చదవడానికా అవన్నీ అది చదివి బాగుంది అంటే మనం ఏదైనా చిన్నగా పెట్టుకోవచ్చు. నాకేంటంటే ఎన్నో గ్రూపులు ఉన్నాయి, నేను ఎక్కడ స్పందించను. ఆయన ఏమో స్పందించకపోతే మీరు బతికున్నారో లేదో నాకు తెలియదు. అప్పుడు నేను చెప్పాను, లెన్స్లో చూస్తూ ఉండాలండి, ఎప్పుడో కానీ చూడను. అవి అన్నీ చెప్పాక సరే అయితే అన్నారు, లెన్స్ కనుక కోరుకుంటున్నాను అని. అంటే చిన్నది బాగుందనో దట్ ఏదో ఒకటి చెప్తాం కదా, అలా మిగతా వాళ్ళందరూ బాగున్నప్పుడు చాలా బాగుందని ఆటోమేటిక్ గా పెడతారు అలా. కానీ నేను నాకు కూడా కొత్త, అంటే మనం చదివి రెస్పాన్స్ ఇవ్వాలి. అదేనా? అంటే ఇవ్వాలంటే మనకి ఏదైనా డౌట్ ఉన్నా అడగొచ్చు అలా. అయితే ఆ గ్రూప్ లో నేను ఇప్పటి వరకు ఎవరిని యాడ్ అంటే ఎవరి నెంబర్లు ఇవ్వలే. మా వాళ్ళకి మామూలుగా లాడ్జ్ మెంబర్స్ చెప్పాను. కానీ నాకు తెలియదు ఏంటంటే ఇంకొక అబ్బాయి ఏం పెద్ద ఆధ్యాత్మికత లేని అబ్బాయి అందులోనేమో అని చేరాడు. ఎలా చేరాడా అని ఆశ్చర్యంగా ఉంది. అది తపన ఉన్నట్టు ఉంటాడు అది పైకి. అదే కదా ఇప్పుడు చెప్తున్నారు మలయాళ స్వామి.
ఉమ్. మీరు కూడా బెనిఫిట్ అవుతారేమో. అటువంటి విషయాలు చాలా, అంటే అతను అన్ని ట్రాన్స్లేట్ చేస్తున్న విషయాలు అలాంటివన్నీను చేయబోతున్న. అంటే చెప్పిన దాన్ని బట్టి అది చాలా పెద్ద స్కాలరు. సరే, అమ్మో, ఒకవేళ మనం ఆయన చేరామనుకో, చాలా చూడు, చాలా ఇంట్రికేటెడ్ బుక్స్ కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నారు. అతనేమో పిహెచ్డి చేశారు. వాళ్ళ అవన్నీ ఫాదర్ వాళ్ళ చదవాలంటే ఫాదర్ కష్టం. నేను పత్రి గోపాలకృష్ణ గారని అడయార్లోనే ఉండేవారు అనమాట. నాకు ఫాదరు మదరు అందరూ తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదరు అందరూ. అయితే ఈయన, నేను అన్నాను, నేను అంతటి రెస్పాన్స్ ఇవ్వనని చెప్పాను. మామూలుగా నాకు ఎంతకని ఎన్ని గ్రూపులో ఎప్పుడు చదువుతానో అప్పుడే, కానీ చదువుతున్నాను ఏమిటి పెట్టారని. చాలా మంచివే పెడుతున్నారు. అంటే ఆయన ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాలు అవన్నీను మనకి తెలుసుకోవాల్సినవే. అది అప్పుడు నాకు అనిపించింది, నేను చూసాక నాకు అనిపించింది ఇప్పుడు మీరు కూడా బెనిఫిట్ అవుతారు అనేసి. అలాంటివి అంటే అదే అంటే మనం చేయవలసిన పని ఏంటంటే చదవాలి అందులో కంటెంట్. ఆయన ఫోన్ చేస్తే ఒకసారి మాట్లాడండి అంతే. ఆయన అన్నారు, నేను ప్రతి వాళ్ళతోటి పర్సనల్ గా ఫోన్ చేసి నేను తీసుకుంటున్నాను అని చెప్పారు. సరే, ఓసారి ఈ నా నంబరు నేను చూద్దాం మరి ఎంతవరకు నాకు సక్సెస్ఫుల్ గా నేనేమైనా ప్రవర్తించగలనో లేదో నాకు తెలియదు. ఏం లేదు, ఏదో ఒకటి రెండు మాట్లాడతారేమో, నాకు తెలీదు. నన్ను అంటే ఎప్పటి నుంచో తెలుసు. ఆయన అతను మాట్లాడితే నేను ఇదే ఉండను కాదు, అవన్నీ పర్వాలేదు. చేరేమనుకో, అంటే చేరిన తర్వాత ఆయన ట్రాన్స్లేట్ చేసిన commitment పుస్తకాల్లో ఉండాలి. విషయాలే ఓన్ గా ఏం పెట్టట్లేదు. అంటే ఆయనకి ఆ జ్ఞానం ఆటోమేటిక్ గా వచ్చింది. చాలా సంవత్సరాలే ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఆయన శైలి బాగుంటుంది. అది చాలా తెలుగులో బాగుంది. రాస్తారు. మిగతా తెలుగులో ట్రాన్స్లేటర్స్ అందరికంటే ఈయన శైలి చాలా బాగుంది. అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులో రాస్తారు, అదేనా తెలుగులో రాస్తారు. కొంత తను తెలుసుకున్న జ్ఞానాన్ని జిస్ట్ పెడుతున్నారు కొన్ని చోట్ల అలా. సరే, ఇవ్వు అంటే ఆయన మాట్లాడితే నాకు అదే దాని గురించి ప్రాబ్లం లేదు. కానీ అది ఒకసారి చేరామనుకో, ఆయన తీసుకున్నారనుకో, బై ఛాన్స్ తీసుకుంటే అవి చదివి అతనికి ఏమైనా అన్ని కమిట్ అవ్వాలి రోజు అంటే కాకపోయినా అది కొంచెం అప్పుడప్పుడైనా రెస్పాన్స్ ఇవ్వాలి అని. అది ఆయన ఉద్దేశం ఏంటంటే చదివేరా లేదా నాకు తెలియాలి అన్నాడు. అది ఇప్పుడు చదువుతాం, డెఫినెట్ గా చదివేమనుకో ఏదో ఒకటి వస్తుంది మనసులో, అవునను కాదను అలాగే ఏదో అందరూ. చాలా మంది ఏంటంటే నాలా ఉండరు కదా, ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. ఒక నమస్కారం పెట్టడం, నాకు అవన్నీ కూడా రావు. అవన్నీ నమస్కారాల గురించి అని కాదు, కానీ మనం చదివిన కంటెంట్ మీద మనం ఏదో ఒపీనియన్ ఎక్స్ప్రెస్ గలగాలి, దానికి చదవాలి. అది మంచిదేలే. అది ఇప్పుడు చదవాలి, చదివేటట్టుగానే ఉంటుంది. చదువుతున్న కొద్దీ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అంటే దో ఐ నో ఆల్ దీస్ థింగ్స్, బట్ డీటెయిల్డ్ గా సరే, ఇయ్యి ఆయన నంబర్ నాకు ఇస్తే అతనని నేను తెలుస్తుంది నాకు. అందుకని నేను రతిని ఇస్తాను, నువ్వు మాట్లాడు. లక్ష్మి ఇచ్చిందని ఆయన మాట్లాడతారు బానే. వసంత గారు మీ దగ్గర ఉంది కదా, పిఎల్ఎన్ ప్రసాద్ గారి నంబరు. ఒకసారి హైదరాబాద్ వచ్చి ఉపన్యాసం కూడా ఇచ్చారు. వసంత గారు మీ దగ్గర ఉంది కదా నంబరు? వసంత గారు ఏంటి అనుపమ గారి నంబర్ కూడా ఇస్తాను, లేకపోతే మీకు ఆయన నెంబర్ పెడతాను, గ్రూప్ లో పెడతాను. అంటే అష్టావక్ర యోగాలో అది అలా చేయి. అప్పుడు ఎవరెవరు ఆయనతో మాట్లాడి దాని పేరు అంతర్ముఖం అని పెట్టారు. బానే ఉంది, మిగతా వాటికంటే చాలా బాగానే పెడుతున్నారు అనిపిస్తుంది నాకు. అంటే అంతర్ముఖం అనేది ఏదైనా వెబ్సైట్ లాంటిదా, ఏమిటది? గ్రూప్ నేమ్ మనం అష్టావక్ర యోగా అని పెట్టినట్టుగా అంతర్ముఖం అని గ్రూప్ పెట్టారు. కానీ అందులో ఇలా ప్రవచనం కాకుండా ఆయన జస్ట్ రాసిన కంటెంట్ చదవాలి, అదేనా? ఆయన కంటెంట్ రాస్తారు, అందులో ఎవరైనా డౌట్లు అడిగితే కూడా దాని మీద చర్చిస్తున్నారు ఆయన. అంటే మన ఇష్టం వచ్చినప్పుడు మనం చదువుకోవచ్చు, అది ఈ పర్టికులర్ టైం అనే అక్కర్లేదు. సరే, ఇప్పుడు ప్రవచనాలు క్లాసులు అంటే ఆ పర్టికులర్ టైంలో రావాలి కదా, అలా కాకుండా మనం క్లాసులు ఏం పెట్టరు. నేను చూస్తున్నది ఏంటంటే పెడుతున్నారు. వసంత గారు నమస్తే. మాకు ఇచ్చారా? నాకు ఏదో మాట్లాడుతున్నాను, వినపడలేదు కదా. ఆ అదే మీరు కూడా అంతర్ముఖంలో జాయిన్ అవుతే బానే ఉంది. విషయాలన్నీ మంచి విషయాలు, థియోసాఫికల్ థింగ్స్ పెడుతున్నారు.
అవన్నీ మనకు ఆహాహా. ఉపయోగమే. అందువల్ల అందులో అలాగే. ఏంటంటే చదువుకోవడమే, అదేం ఆయన క్లాసులు ఏం పెట్టరు. చదువుకుని అలాగే. బాగున్నది ఏదైనా డౌట్ ఉన్నా అడిగినా దాని మీద డిస్కస్ చేస్తున్నారు. అయితే అది సరే. బాగానే ఉంది లక్ష్మి, అది బాగానే ఉంది. అదే ఆయన చాలా ఫ్రీగా చేస్తారు. ఎవరో ఏదో జెట్టి రాణి గారని మా రాజమండ్రిలో వాళ్ళు చాలా రిచెస్ట్ పీపుల్, ఆవిడ థియోసాఫికల్ మెంబర్. ఆవిడ అలా ఎవరు అడుగుతున్నా దానికి ఆయన ఆన్సర్ ఇస్తున్నారు. సరే అయితే సరే, బాగా. నేను అష్టావక్ర యోగాలో ఆయన నెంబర్ పెడతాను, మీరు అలాగే. మాట్లాడండి. నాకు కూడా అంటే చెప్పండి, లక్ష్మి చెప్పింది నాకు చాలా బాగా పెడుతున్నారని, మాకు కూడా అందులో చేరాలని ఉంది అని చెప్పండి అంతే. అలాగే. అంటే అవన్నీ చదువుతూ ఉంటే ఒక రోజుకి ఎంత చదవగలమో అంతే పెడతారు కదా ఆయన కూడా. ఆ చదవగలిగినప్పుడు అవి నాకు కూడా అనిపించింది బాగానే ఉన్నాయి విషయాలని, అప్పుడు నాకు మీకు ఇన్ఫార్మ్ చేస్తుంది. ముందు ఏమిటి ఆయన చెప్పేవన్నీ థియోసఫీవే, ఎందుకంటే పాపం ఆయన జీవితం అంతా థియోసఫీ పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయడం. అదే చెప్పారు, ఇంట్లో భార్యతో టీవీ చూస్తున్నప్పుడు కూడా చూస్తున్నట్టే చూస్తూ ఇలా ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను అని. ఎక్కడ టైం దొరుకుతుంది మీకు, ప్రిన్సిపల్ గా వంటికి ఇప్పుడు చేసేవారు ఆయన. అంటే ఇదే చెప్పారు. బాగుంది, మంచి. వాళ్ళ వాళ్ళ ఫాదర్ మంచి థియోసఫిస్ట్, మాకు డైరెక్టర్ గా వచ్చారు. అలా ఆ మదర్ ఏమో నా కోసం అలా వెయిట్ చేసేవారు దివ్యజ్ఞాన అడయార్లో. క్యాంప్ మధ్యలో టైం దొరుకుతుంది కదా భోజనం తర్వాత, అప్పుడు వెళ్తూ కూర్చుంటూ మాట్లాడేదాన్ని అనమాట. ఆవిడ ఎంతో బాగా మంచి భక్తి జ్ఞానం ఉన్న ఆవిడే. ఈ విధంగా ఇంట్లో వీళ్ళ తమ్ముడు వినయ్, తను కూడా మంచి యాక్టివ్ థియోసఫిస్ట్ మద్రాసులో. ఈయన అలాగే, ఈయన వరంగల్లో ఉంటారనమాట, రిటైర్ అయిపోయారు. ఆయన ఎక్కువగా అమెరికాలో పిల్లలు ఉన్నారని వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అలా ఎక్కడున్నా అక్కడ కూడా ఆయన లెక్చర్స్ ఇస్తూ ఉంటారు, అమెరికా వెళ్ళిన. అంటే స్వభావం అలా ఉన్నప్పుడు డెఫినెట్ గా అందులోనే ఉంటారు. అయితే నాకు అనిపించింది, అది చదువుతూ ఉంటే బాగున్నాయి కదా, మీరు కూడా తెలుసుకుంటే మీకు కూడా అది ఆసక్తి ఉంది కదా, మంచి